నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మా 24 న్యూస్కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. మిరియాల శిరీషాదేవి రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఈరోజు ప్రధానంగా మన రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి అడ్డదిగల మండలంలో మన డోర్ డెలివరీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి నిన్నటి రోజున ఎంపీ తనుజరాణితో కలిసి నిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎల్లవరం గ్రామంలో. అది బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ అంట. ఎంత దారుణం అంటే ప్రజలు ఏమైనా ఎర్రివాళ్ళ లేకపోతే చూసేటువంటి జనాలు ఏమైనా పిచ్చోళ్ళ అని అనుకుంటున్నారా అని అడుగుతా ఉన్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో, సూపర్ 6 హామీలు ఏదైతే ఇచ్చారో దానిలో దాదాపుగా పూర్తి చేసినటువంటి పరిస్థితి మా ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి, మా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ప్రజలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలకు కూడా తెలుసు, ముఖ్యమంత్రిగా అయిన మొదటి సంతకమే డిఎస్సి పైన సంతకం పెట్టి ఈరోజు మెగా డిఎస్సి తీసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని. జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిలో విడుదల చేస్తామని చెప్పారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కానీ చేశాడా? ఒక్క జాబ్ క్యాలెండర్ తీయలే. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పాడు, చేశాడా? కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాట వాడినటువంటి దరిద్రుడు ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఎంతమంది మహిళలు పుస్తకాలు తెగిపోవడానికి కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులు అందులో మద్యం దుకాణాల బయట కాపలా పెట్టినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలుగా మనం చూసాం. ఉద్యోగాలు చేసేటువంటి ఎంప్లాయీస్ ఏ విధంగా ఇబ్బంది పెట్టడం కూడా మనకు తెలుసు. సిపిఎస్ రద్దన్నాడు, అది లేదు. ప్రతి నెల వేయాల్సినటువంటి జీతం అది లేదు. ఉద్యోగాలు సైతం మోసం చేసినటువంటి గనుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అలాంటిది 5 ఏళ్లలో చేసినటువంటి పాలన ఏమీ లేదు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అరాచక పాలనతో మొత్తం రాష్ట్రాన్నే ఒక విధమైనటువంటి పరిస్థితులకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంత దౌర్జన్య పాలన, అరాచక పాలన చేసిన వ్యక్తి ఈరోజు మా దేవుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన ఈ విధంగా నిందలు వేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ మాటలు చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు అన్నట్టుగా ఉంది. అది కూడా మాట్లాడేది ఎవరంటే ఒక మనిషిని చంపేటువంటి మానవ మృగం ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి నోటి నుంచి మా దేవుడైనటువంటి, మా గొప్ప వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి అర్హత కూడా లేదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ధనలక్ష్మి మొన్నే మీరు చూశారు. ఏమ్మా శిరీష, నువ్వు ఎన్ని అక్రమాలు చేసావు, ఎంత దోపిడీలు చేసావు మాకు తెలీదా? ఆధారాలతో చూద్దామా? నువ్వు పట్టుకున్న ఆధారాలు నేను పట్టుకొస్తా అని మాట్లాడుతూ ఉంది. ఇప్పుడే రివ్యూ మీటింగ్లో తెలిసింది ఏంటంటే ప్రభుత్వ భూములు, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బోర్లు కూడా వైసీపీ ప్రభుత్వ దారిలో ఆ ఇంట్లోపల ప్రహారీ కట్టించేసుకొని ఆ బోర్లను కూడా ఆక్రమించేశారు. నాడు నేడు స్కూల్స్ లో పడ్డటువంటి డబ్బులు కూడా సర్పంచ్ అకౌంట్లకి జమ అయిపోయినటువంటి పరిస్థితి. ధనలక్ష్మి వాళ్ళ అమ్మ సర్పంచ్ గా పనిచేసే ఆమె అకౌంట్ లో నాడు నేడు పనులు అక్కడ పడాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ డబ్బులకి ఆవిడకి సంబంధం ఏంటి? ఇలాగా చాలా ఉన్నాయి మన దగ్గర ఆధారాలు. ఇవి కాదా అక్రమాలు? నీ తల్లి అకౌంట్లో ఎంత డబ్బు పడింది, నీ అకౌంట్లో ఎంత ప్రభుత్వ డబ్బులు పడ్డాయో ఒకసారి ఎంక్వైరీ తెలుసుకుందాం. మీరు మనం కూర్చోండి ఒకసారి. నేను నా మేనిఫెస్టో, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో పట్టుకొని నేను వస్తాను. మీ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో నువ్వు పట్టుకొని రా. ఎవరు సంవత్సర కాలంలో ఎంత చేశారు, 5 సంవత్సరాల కాలంలో నువ్వెంత చేసావు, మీ పార్టీ ఎంత చేసింది, మీ నాయకుడు ఎంత చేసిందో తేల్చుకుందాం. అది కాకుండా అనంతబాబు అరిచేతుల్లో ఉండేటువంటి నువ్వు ఏది మాట్లాడమంటే అది మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేవు. మా ఉమ్మడి కూటమి నుంచి నాయకులు అందరూ సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేము సంవత్సర కాలంలో మేము చేసినటువంటి సూపర్ 6 పథకాలను ఇంటింటికి తీసుకెళ్ళడానికి సూపర్ 6 సుపరిపాలన తోడుగడుగు అనే కార్యక్రమం మేము చేస్తూ ఉంటే ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రజల నుంచి విశేషమైన స్పందన, ఎక్కడికి వెళ్ళినా సరే హారతులు బట్టి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితులు ఇవి చూసి సరించలేక మా పైన బుద్ధి చెప్తా ఉన్నారు. తయారుగా ఉంది మా ఛానల్, ఆ ఛానల్ పెట్టుకుని ఏదైనా మాట్లాడేస్తే ఏదైనా చూపించేస్తారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాం. మీరు కాదా, మీ అనంతబాబు కాదా రంగురాల వ్యాపారం
చేసింది, మద్య వ్యాపారం చేసింది మీరు కదా, అక్రమంగా కలప తరలించింది మీరు కదా, గాంజా వ్యాపారం చేసింది అనంతబాబు కదా, గిరిజన మహిళలను మోసం చేసి డమ్మీ ఎమ్మెల్యేలను చేసి ఆడుకున్నది నువ్వు కాదా, మీరు కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. తిరిగేసి ఎమ్మెల్యే భర్త ఇంత చేశాడు అంత చేశాడు, ఏం చేశాడు చెప్పాం మేమే, ఎలక్షన్ ముందు చెప్పాం, మేమే నష్టపోయాం, ఉద్యోగ డబ్బులు పేరు బట్టి మేమే నష్టపోయాం, ఆ బురద మా మీద ఉండకూడదని మా ఆస్తులు అమ్మి అప్పులు చేసేసి ఇవన్నీ మేము అప్పులు తీర్చేసాము. ఈ రోజు కూడా ఎవరు కూడా మా మీద ఒక కంప్లైంట్ కానీ ఒక కేసు కానీ ఏమీ లేదు. అలాంటిది మళ్ళీ ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి తీసుకొచ్చి ఇప్పుడు సంవత్సర కాలం మళ్ళీ చెప్తున్నాయి కదా, బుర్ర పని చేస్తుందా